Hi everyone. Today we are going to discuss 10th class new textbook, new batch 2024 and 25 batch, polynomials. ఈ polynomials introduction, brief introduction, see page number 20, polynomials. You must read the textbook introduction part. Try to understand with your teacher help or yourself only. మీ సొంతంగా కానీ టీచర్ చెప్పేటప్పుడు కానీ శ్రద్ధగా వింటే ప్రతి చాప్టర్ మీకు చక్కగా వస్తుంది. నేను ఇచ్చే ఈ ఇంట్రడక్షన్ పార్ట్ని కూడా మీరు వాచ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని నోట్స్ పెట్టుకుని స్కూల్లో చెప్పే నోట్స్లు మనం కంపేర్ చేసుకుని బాగా వినడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ ఈ పోలినామిల్స్ గురించి నేర్చుకునే ముందు వేరియబుల్స్ అంటే ఎక్స్, వై, జెడ్, యు, వై. సో దీస్ ఆర్ కాల్డ్ ద వేరియబుల్స్ అని చెప్పుకుంటాం. దీంట్లో వీటిలో ఏదో ఒక వేరియబుల్లో ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే లీనియర్ పోలినామిల్. దీన్ని ఏఎక్స్ ప్లస్ బి అంటాం. సో 3x + 5 అనేది లీనియర్ పోలినామిల్. అలాగే 7y + 8 అనేది ఇక్కడ వేరియబుల్ y, ఇక్కడ వేరియబుల్ x. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పోలినామిల్ ax² + bx + c. ఇది క్వాడ్రాటిక్ పోలినామిల్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ 3x² + 7x - 5. x² యొక్క కొఫిషియెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పక్కనున్న వాటిని కొఫిషియెంట్స్ అంట. ఆల్రెడీ 9th 8th క్లాస్లో నేర్చుకున్నారు. ఇక్కడ x కొఫిషియెంట్ 7 - 5. 4y² + 2y + 12. ఇది క్వాడ్రాటిక్ పోలినామిల్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ క్యూబిక్ పోలినామిల్. జనరల్ ఫామ్ ఏంటి? ax³ + bx² + cx + d. గివెన్ ఎగ్జాంపుల్ x వేరియబుల్గా ఇక్కడ ఒక ఈక్వేషన్ రాశాను. 3x³ - 5x² + 7x + 9. మళ్ళీ వైలో వేరియబుల్గా ఇంకొక ఈక్వేషన్ 3y³ - 4y² - 7y + 12. So this is the brief introduction of the polynomial. Read the textbook fundamentals first, then you have to go to the exercises. Thank you for watching my video. Please subscribe my channel.